ఈరోజు నేను వరంగల్ జిల్లాలోని నెక్కొండకి వెళ్తున్నానండి. అక్కడ వెహికల్ ఇచ్చాము కస్టమర్కి. నిన్న డెలివరీ అయింది. ఈరోజు డెమో ఇవ్వడానికి వెళ్తున్నాము. సిద్దిపేటలో గత 2 రోజులుగా భారీ వర్షం ఉందండి. అంటే తుఫాన్ లాగా ఉంది. అయినా సరే మనం వెళ్ళక తప్పట్లేదు. ఎందుకంటే కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత మనం లేట్ చేయొద్దు. కస్టమర్ పూజ అది చేసుకొని తన పనులు స్టార్ట్ చేసుకుంటారు కదా, అందుకోసం అనమాట. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎంఈవో మోటార్స్, మైత్రివనం, సిద్దిపేట. ఈరోజు మనం వరంగల్ డిస్టిక్లోని నెక్కొండలో ఉన్నామండి. సో కస్టమర్ వచ్చేసి ట్రియో ప్రో బుక్ చేసుకున్నారు. 120 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. సో తనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ఇచ్చాము. 60 వాట్స్ 60 ఏహెచ్. నమస్తే సార్. ఇది లార్జ్ డిస్ప్లే ఉంటుందండి. సో మీరు స్విచ్చెస్ చూసుకోవచ్చు, ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. సో ఇది ప్యాకెట్స్ అనమాట, ఏదన్నా పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి ఫుట్ రెస్ట్ ఉంటుంది. మనం ఈ లెగ్ రూమ్ దగ్గర లగేజ్ పెట్టుకున్నప్పుడు ఈ సైడ్లో కాల్ పెట్టుకోవచ్చు అనమాట. క్వాలిటీ చూడొచ్చు, చెక్కడ్ ప్లేట్ డిజైన్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సైజ్ మనకి 32 ఇంచులు వెడల్పు, 36 ఇంచులు పొడవు ఉంటుంది అనమాట ట్రాలీ. సో ఇది బ్యాక్ రెస్ట్ ఉంటుంది మనకి. అండ్ ఇది హెడ్ లైట్, ఇండికేటర్స్. సో మనం డిస్క్ బ్రేక్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఇది హ్యాండ్ బ్రేక్ లాక్ అనమాట. మనం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి. సో మనం సీట్ కింద స్టోరేజ్ కూడా ఇస్తాం అనమాట. చూడండి, ఇది స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది మనం లోడ్ బేరింగ్ కి చూడండి కమాన్ పట్టీలు ఉంటాయి అనమాట ఇలా. సో మనం దీని మీద 5 క్వింటాల బరువు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, మనం 2 మాన్యువల్ కీస్ ఇస్తాము, అలాగే 2 రిమోట్ కంట్రోల్ కీస్ ఉంటాయి. ఇది 2 ఎన్ఎఫ్సి కార్డ్స్ అనమాట. సో ఈ కార్డు తోటి ఏంటంటే మనం జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు ఆన్ అయిపోద్ది బండి. చూడండి, ఆన్ అయిపోయింది. మళ్ళీ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అదనమాట దీనివల్ల ఉపయోగం అది. సో మనకి ఈ రిమోట్ తోటి కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది లాక్ చేయొచ్చు. లాక్ చేస్తే ఇంకెవరన్నా బండి కలిపితే సౌండ్ వస్తుంటుంది. సో ఇప్పుడు ఇది సెంటర్ బటన్ ఉంది కదా, 2 సార్లు నొక్కితే బండి ఆన్ అయిపోతుంది. చూడండి, ఆన్ అయిపోయింది. మళ్ళీ దీనిలో అన్లాక్ చేసేస్తే ఆగిపోతుంది. బ్లూటూత్ ఆన్ చేసిరా, ఇది ఆన్ చేయాలి. ఇదిగోండి, ఎఫ్యూడి అని ఉంది కదా, ఇదన్నమాట. ఒకసారి పేర్ చేసినామంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు బ్లూటూత్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. సాంగ్ పెట్టండి ఏదైనా, ఏదైనా మీ నచ్చింది పెట్టండి. సో ఇదన్నమాట సౌండ్. చూసారు కదా, చాలా పెద్దగా వస్తుంది సౌండ్. మీరు ఎటన్నా లాంగ్ వెళ్తున్నప్పుడు బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసుకొని పోవచ్చు. లేదంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ సంబంధించి ఇప్పుడు కూరగాయలది ఆ వాయిస్ ఓవర్స్ ఉంటాయి కదా, అవి ఫోన్లో వేసుకొని ఫోన్ తోటే ప్లే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఈ సౌండ్ సరిపోద్ది, ఎక్స్ట్రా మైక్ అవసరం లేదన్నట్టు. సో తను దేనికోసం తీసుకున్నారు, మనల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు, బండి అసలు ఎక్కడ చూసారు అనేది సార్ని అడిగి తెలుసు. మీ పేరు? రాజు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఎక్కడ చూసారు ఈ బండి? నేను యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో మా ఛానల్ చూసారా? ఓకే. సో యూట్యూబ్లో చూడంగానే ఓకే అనిపించిందా, లేకపోతే మనకు పని చేస్తాను గ్యారంటీ? ఆటో అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మా అంగట్లలో పోతే ఆటోలో ఓకే, కంఫర్టబుల్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది బాడీ. అంటే మీరు ఇట్లాంటి ఆటో కోసం చూస్తున్నప్పుడు సెర్చ్ చేస్తే మా వీడియో వచ్చిందా, లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు బెటర్ ఉంటది బండి అనిపించిందా? నేను యూట్యూబ్ లో చూస్తే కనబడ్డది. అంటే మామూలుగా మీరు యూట్యూబ్ చూస్తా ఉంటే ఇది కనబడ్డది. సో ఇది చూసిన తర్వాత మీకు ఆలోచన వచ్చింది ఇదైతే మంచిగా ఉంటుంది. ఓకే, అంతేగాని అంటే మీకు ఇలాంటి బండి కావాలని సెర్చ్ చేయలేదు మీరు యూట్యూబ్ లో? చేయలేదు సార్, చేయలేదు. అచ్చా, వీడియో మా బండి చూసిన తర్వాత ఆలోచన వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఓకే, మీకు దేనికోసం అసలు వాస్తవానికి? ఫస్ట్ కూరగాయలు ఇవి అమ్మేది. ఓకే, ఇప్పుడు కొన్ని మెటల్ బట్టలు తెచ్చిన, పిల్లల బట్టలు అవి. ఓకే, ఒక 3 క్వింటాలు 2 క్వింటాల వెయిట్ అవుతుంది. అంటే గార్మెంట్స్ బిజినెస్ అన్నమాట, డ్రెస్లు అవి అమ్ముతుంటారు. ఓకే, వాటి పని చేస్తాయి. ఓకే ఓకే.
సో ఎక్కడికి అంటే మీరు మార్కెట్ ఎక్కడ వరంగల్ దగ్గర ఉంటుందా? అంగడి పోతాయి. ఇటు 20 కిలోమీటర్ ఉంటుంది. అంటే మీరు తెచ్చుకునే మెటీరియల్ ఎక్కడి నుంచి తెస్తారు? నేను సికింద్రాబాద్ తెస్తాను. వరంగల్ టు వరంగల్ వేరే వాళ్ళు రోజు ఓకే 3 రోజులకు ఒకసారి. ఓకే ఓకే. సో ఇదివరకు మీరు బండి మీద చేసేవాళ్ళ? ఇదివరకు వేరే బండి ఉండే, 2 వీలర్ మీద 2 సంచులు ఉన్నాయి. ఇబ్బంది అవుతాను అందుకే అయితే మంచిగా ఉంటుందని. ఓకే ఓకే. సో మీరు వీడియోలో చూసారు కదా ఫస్ట్, సో వీడియోలో చూసినట్టుగానే ఉందా సార్ క్వాలిటీ? అట్లానే ఉంది. సేమ్ ఉందా? సేమ్ అట్లా. ఏమైనా తేడాలు గట్రా అంటే మీకు మీ వీడియోలో చూస్తే ఒకలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నట్టుగా? ఏం లేదు, అంత బాగానే ఉంది. మంచిగా. సో క్వాలిటీ మనకి ప్యాకింగ్ తోటి వచ్చింది కదా సార్? ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చిందా? ప్యాకింగ్ తో వచ్చింది. ఇంటి దగ్గరకు వచ్చిందా? ఓకే. మీరు అడ్వాన్స్ పేమెంట్ కట్టిరు కదా సార్? అంటే మీరు యాక్చువల్గా సారు షోరూమ్కి వచ్చారనమాట. సో కాల్ చేస్తే మనకి అంత 130 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సిద్దిపేటకి. సార్ వస్తా అన్నారు, సో రమ్మని చెప్పాము. సో షోరూమ్కి వచ్చారు, కానీ ట్రయల్ ఏమంటే సార్ ట్రయల్ వేయలేదు. చూసి అమౌంట్ కట్టేసి అడ్వాన్స్ కట్టేసి వెళ్ళిపోయారు అనమాట. సో సార్ మీరు ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేసారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత వారం రోజులు పట్టింది డెలివరీ అవ్వడానికి. సో ఈ వారం రోజుల గ్యాప్ లో మీకు ఏం భయం అనిపించలేదా? డబ్బులు అయితే కట్టినా కానీ బండి వస్తుందా రాదా? ఇంతమంది తీసుకుంటారు, చాలా మంది తీసుకుంటారు. అంటే చాలా మంది కస్టమర్లు తీసుకున్నది చూసారు, మీరు వీడియో చూసి. సో వాళ్ళందరికీ బండి వచ్చింది కాబట్టి మాకు కూడా వస్తుందని మీరు నమ్మారు అనమాట. సో నమ్మకంతో నమ్మకం ఉన్నది. సో అంటే మీరు నమ్మకం ప్రకారమే ఇస్తున్నామా బండి ఎవరికైనా సరే? సో ఈ వీడియో చూసి ఒకవేళ కొందాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? తీసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి, తీసుకోవచ్చు. బండి క్వాలిటీ కానీ మేము కానీ నమ్మకస్తులు నమ్మకం తీసుకోవచ్చు. మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు సార్? 85 వస్తుంది. 90 వేసుకోవాలి. 85. ఓకే. రోజు పోదు, ఒక 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి పోతున్నాడు. డైలీ అయితే మాత్రం 45-50 డైలీ పోతాయి. డైలీ 40-45 45-50 డైలీ పోతాయి. ఓకే. మొత్తం రోజంతా తిరగడానికి 50 కిలోమీటర్లు అవుతాయి. 50. ఓకే. కానీ మీరు ముందు జాగ్రత్తగా 120 ఉంటే బెటర్ అని తీసుకున్నారు. 2 రోజులకు ఒకసారి కంపల్సరీ పోవాలి, 2-3 రోజులకు. వరంగల్ పోయి రావాలని. వరంగల్ పోయేసినా కూడా మనకు అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్లు అవుతుందా? అప్ అండ్ డౌన్ 85. కానీ లోడ్ ఉంటది కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పినా, అందుకే 120 తీసుకున్నారు. మీరు వాస్తవానికి 80 కిలోమీటర్లు సరిపోతుంది అని అన్నారు ఫస్ట్. 80-100. అదే. సో ఎలక్ట్రిక్ బండ్లే కాదు, ఏ బండ్లైనా ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు మనకి వితౌట్ లోడ్ ఒక మైలేజ్ వస్తుంది, లోడ్ తో పాటు ఉంటే ఒక మైలేజ్ వస్తుంది, మన హైవేలో వెళ్తే ఒక మైలేజ్ వస్తుంది, లోకల్ గా తిరిగినప్పుడు ఒక మైలేజ్ వస్తుంది. సో పెట్రోల్ బండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సేమ్ యాజ్ ఈజ్ గా ఎలక్ట్రిక్ బండి కూడా అంతే. మీరు హైవేలో వెళ్ళినప్పుడు నాన్ స్టాప్ బ్రేకింగ్ ఏమి ఉండదు కదా, నాన్ స్టాప్ థ్రోటల్లో వెళ్ళిపోతుంటారు కాబట్టి మంచి పికప్ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే లోకల్ తిరుగుతుంటామో అసమానం బ్రేక్లు అవి వేస్తుంటాం కాబట్టి మనకి ఆ పవర్ ఎక్కువ తీసుకుంటుంది, మైలేజ్ తగ్గుతుంది. సో అందు గురించే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, మనకి రిక్వైర్మెంట్ 100 కిలోమీటర్లు అయితే ఒక 30-40 కిలోమీటర్లు అట్లా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, సో మనం లోడ్ వేసినప్పుడు కొంచెం తగ్గుతుంది మైలేజ్. సో అలాగే స్పీడ్ వెళ్ళినా కూడా తగ్గుతుంది, లోకల్ తిరిగినప్పుడు కూడా తగ్గుతుంటుంది అనమాట. సో ఆ లెక్క ప్రకారంగా మీరు గబుక్కున ఈ వీడియోలు చూసి దీని ప్రైస్ ఎంత అంటే చెప్పలేము. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ రిక్వైర్మెంట్ ఏంది, మీరు ఎంత లోడ్ వేస్తారు, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, హైవేనా లోకల్, ఇవన్నీ అడిగి మీకు ఎన్ని కిలోమీటర్లు సూట్ అవుతుంది అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని గురించే మేము కామెంట్లో చెప్పలేకపోతాము. ప్రైస్ కాకుండా మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఇదండి, నెక్కొండకి నిన్న డెలివరీ అయిపోయింది. సో బ్యాటరీ వెహికల్ కాస్త సో ఈరోజు రావడం జరిగింది. వాస్తవానికి సిద్దిపేట నుంచి వరంగల్ వరకు ఫుల్ వర్షం ఉంది, అయినా సరే కస్టమర్కి నిన్న డెలివరీ అయింది కాబట్టి మనం లేట్ చేయొద్దు. డెమో ఇచ్చేసి బ్యాటరీ ఇన్స్టాల్ చేసి డెమో ఇచ్చేసినామంటే సారు పూజ అవి చేసుకోవడం, తన వర్క్ స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి రావడం జరిగింది అనమాట. సో థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్ యూ. సో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకు షేర్ చేయండి. సో అలాగే మా వీడియోని లైక్ చేస్తూ ఉండండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ప్రైస్ కాకుండా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.